హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజయ్ స్టడీస్. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ మనము ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి 5th క్లాస్ క్విక్ రివ్యూ క్లాసెస్లో ఫస్ట్ 2 లెసన్స్ అయితే చెప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు థర్డ్ లెసన్ అండ్ 4th లెసన్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో వీడియోని అయితే చివరి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. క్విక్ రివ్యూకి సంబంధించి ది నెక్లెస్ అండ్ కలాం విత్ చిల్డ్రన్. సో ఈ టాపిక్స్ పైన ఈరోజు క్విక్ రివ్యూ క్లాస్ చూద్దాం. ఈ ఆలస్యం చేయకుండా మనం లైవ్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో రెగ్యులర్గా అయితే మనకి ఛానల్ ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మై స్వీట్ మెమరీస్. సో ఈ టాపిక్ గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మై స్వీట్ మెమరీస్. ఇక్కడ ఒక ప్లేసెస్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మై స్వీట్ మెమరీస్లో ఇక్కడ వెకేషన్స్ గురించి ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్కి ఇష్టమైనటువంటి ప్లేసెస్కి ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా వెళ్తూ ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా సమ్మర్ వెకేషన్ సంబంధించి, అటువంటి అంశాల మీద ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఈ టాపిక్లో మనకి గ్లోజరీ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ అనమాట మీనింగ్కి సంబంధించి. వెకేషన్ అంటే హాలిడే. సో వెకేషన్ అంటే హాలిడే. ఎగ్జైటెడ్, థ్రిల్డ్. ఎగ్జైటెడ్, థ్రిల్డ్. న్యూమరస్, మెనీ. న్యూమరస్, మెనీ. ఫ్రెష్, ఫ్రెష్. స్కేర్ క్రో, a human-like object in old clothes. A human-like object in old clothes. Next, laden, weighed down with a load. Swaying, move or cause to move slowly. Next, threshing, separating, drying. Striking into the water. Pebbles, small and smooth round stones. Small and smooth round stones. Pebbles means. Next, ఇక్కడ చూడండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండ్ రైట్ ద కరెస్పాండింగ్ లెటర్స్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇక్కడ ఆ టాపిక్ చదివితే ఆ టాపిక్ సంబంధించి ఇక్కడ రిలేటెడ్గా మనకి కొన్ని గ్రామటికల్ సంబంధించి ఆ టాపిక్ రిలేటెడ్గా కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ సెంటెన్సెస్, యాంటోనిమ్స్ చూడండి. యాంటోనిమ్స్ చాలా ఇంపార్టెంట్. లెస్, మోర్, ఫ్రెష్, స్టేల్, బ్యూటిఫుల్, అగ్లీ, హార్డ్, సాఫ్ట్, థిక్, థిన్, నారో, బ్రాడ్. సో ఈ యొక్క ఆపోజిట్ యాంటోనిమ్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇవి కూడా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది ప్యాసేజ్ సంబంధించి. ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సక్సెస్ఫుల్లీ. సెంటెన్సెస్ సంబంధించి ఇవ్వడం జరిగింది అనమాట. There is no one at home and nothing is there to do. So it is very boring. Let's go out and do something. Pallavi said to Santosh. So in the above sentences, the underlined words no one, nothing and something do not refer to any specific person or thing. Such words are called indefinitive pronouns. Such words are called indefinitive pronouns. In the above sentences, the underlined word no one, nothing and something do not refer to any specific person or a thing. Such words are called indefinitive pronouns. These pronouns are used to talk about people, places or things without saying exactly who, where or what they are. Okay, these pronouns are used to talk about people, places or things without saying exactly who, where or what they are. Most important. Next, people, some places, some activities. ఓకే, సో ఈ బిట్స్ మరి ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా కొన్ని అంశాలను పరిశీలిద్దాం. Matilda was a pretty and admirable girl and born into a family of poor artisans. సో ఇక్కడ మొత్తం కూడా ఇది టాపిక్ సంబంధించి పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పారాగ్రాఫ్ తర్వాత మనకి గ్లోజరీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గ్లోజరీ చూడండి, ఇంపార్టెంట్ వర్డ్స్. ఆర్టిసియన్ అంటే ఏ పర్సన్ హూ డస్ స్కిల్డ్ వర్క్ విత్ హ్యాండ్స్. ఆర్టిషియన్ అంటే ఏ పర్సన్ హూ డస్ స్కిల్డ్ వర్క్ విత్ హ్యాండ్స్. నెక్స్ట్, డిలెససీ, సంథింగ్ గుడ్ టు ఈట్. డిలెససీ మీన్స్ something good to eat. French currency. Discover, find, anxiously, in a nervous way, furiously, an extremely angry way, clap,
clasp, a link or a hook. Imitation, a copy, not real. ఓకే, సో అలా కొన్ని ఇంపార్టెంట్ గ్లోజరీస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ప్రెట్టి అండ్ అడ్మైరబుల్ గర్ల్స్ అడ్జెక్టివ్స్, ఇక్కడ అడ్జెక్టివ్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ Matilda was a pretty and admirable girl. So in the above sentences, pretty and admirable are adjectives. Pretty and admirable rendu kuda adjectives anamata. So adjectives describe the nouns. Adjectives describe the nouns. So adjectives can be formed from the nouns and verbs. Adjectives can be formed from nouns and verbs. The underlined word admirable is describing Matilda. Admirable is formed from the words admire and able. So admire plus able. So admire is a verb, but it becomes an adjective by adding able. So here is a list of verbs. Here is a list of verbs which are formed as adjectives by adding suffixes like able, full, able, end, ant, live, ing. So these are all suffixes. So full, able, ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. పరిశీలించినట్లయితే సో ఏ సందర్భంలో అడ్జెక్టివ్స్ అనేటివి ఫామ్ అవుతాయి, అంటే సఫిక్సెస్ ఏంటి, సో ఈ వర్డ్స్ అన్ని కూడా చూడండి, ఒకసారి నీట్గా చెక్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా నంబర్స్ 1 2 3 సైజెస్, షేప్స్ సంబంధించి కలర్స్, ఇక్కడ కూడా టైపిక్స్, అంటే ఇక్కడ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో షీ డిస్కవర్డ్ ఎ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. సో అడ్జెక్టివ్స్ జనరలీ డిస్క్రైబ్ ద నౌన్స్, బట్ there is an order using the adjectives if they are more than one in sentence. ఓకే, సో ఇట్లా కొన్ని ఇవ్వడం జరిగింది గ్రామర్కి సంబంధించి. ఒకటి కూడా చాలా. నెక్స్ట్ what, when, which, who, whom, how. So fill in the blanks with appropriate words. The answers of the questions are given in the brackets. Dash is your brother. Who is your brother? Sujoy is my brother. Dash does she finish work? When does she finish work? She finishes work at 5 o'clock. సో అలా ఇవ్వడం జరిగింది అనమాట గ్రామర్కి సంబంధించి. ఓకేనా, ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, డిడ్ యూ కీప్ యువర్ మనీ? Where did you keep your money? So where did you keep your money? So I keep my money in my purse. Will you meet your friend? Where will you meet your friend? So I meet my friend at school. Next, dash much did you pay for that dress? How much did you pay for that dress? I paid 1000 rupees for the dress. So most important. Next, kalam with children. So dream, dream, dream. Dreams transform into thoughts and thoughts results in action. APG Abdul Kalam's quote. So kalam with children. So ఇక్కడ యాక్టివిటీకి సంబంధించి జరిగింది కలాం అండ్ స్టూడెంట్స్ కాన్వర్సేషన్ అన్నమాట. సో ఎలా జరిగింది ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ గ్లోజరీస్ చూసినట్లయితే, ఇంపార్టెంట్ గ్లోజరీస్ సంబంధించి ఫస్ట్ ఫార్చ్యూన్, luck, calipers, a metal support for weak or injured legs. Next, bliss, happiness, etched, fixed something permanently in. Spirituality, appreciation for religion. Give away, to present something. Bravery, fearlessness in dangerous situations. Disaster, an unexpected natural or man-made event causing great damage. ఓకే, ఇవన్నీ కూడా గ్లోజరీస్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టోరీ క్లియర్గా ఫినిష్ చేసిన వాళ్ళకి ఆ టాపిక్ అనేది క్లియర్గా మెన్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబ్దుల్ కలాం ఈజ్ ఏ డెడికేటెడ్ సైంటిస్ట్. అబ్దుల్ కలాం ఈజ్ ఏ committed scientist. So you may observe that both sentences give the same message because of the underlined words. Such words are called synonyms. Such words are called synonyms. Synonyms are the words which are nearly equal in meaning. Example, Kohli is a famous cricketer. So Kohli is a popular cricketer. The show begins at 6 p.m. The show starts at 6 p.m. So these are all related for the synonyms. Okay. Next, opposite words అనేది ఫార్చ్యూన్,
misfortune. Next, success, failure. Next, remember, forget. Next, loss, last, first, first, first. Next, real, unreal. Next, friend, enemy. సో దీస్ ఆర్ యాంటోనిమ్స్. ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలు అన్నమాట. ఈ టాపిక్ సంబంధించి చాలా చక్కగా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రివర్స్ సంబంధించి ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ చూడండి, టూ వర్డ్స్, బిట్వీన్, అక్రాస్, ఓవర్, అలాంగ్, ఇంటూ. సో దీస్ ఆర్ అండర్లైన్ వర్డ్స్ ఆర్ ప్రిపోజిషన్స్ and they denote movement. So hence they are called prepositions of movement. వాటిని ఏమంటారంటే prepositions of the movement అనేసి అంటారన్నమాట. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదాలన్నీ కూడా ప్రిపోజిషన్కి సంబంధించినటువంటివి. ఓకే, ద ఏరోప్లేన్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్, షీ ఈజ్ రైడింగ్ హర్ బైసికల్ అలాంగ్ ద రోడ్, ఎ మ్యాన్ ఈజ్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్. సో ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఇక్కడ fill in the blanks with correct prepositions. The cat jumped dash the stool, over the stool. The cat jumped over the stool. Next, the earth is revolving dash the sun, around the sun, around the sun. The train is passing dash the tunnel. The train is passing through the tunnel, through the tunnel. The girl is walking dash the road. The girl is walking across the road. Next, they are going dash the building. They are going towards the building. Okay, next, there is a cat dash two tables. There is a cat between two tables. Okay, Kalam likes to spend time with children. Hard work comes first. The underlined words in the above sentence tells about an action that is repeated or event that takes place regularly. These verbs are always in simple present. These verbs are in always simple present. Next, now read the other sentences that are not ticked. So ikkada chudandi konni simple past tense sambandhinchi icharu. I once worked with doctors. They started running. He taught us in his lectures how birds fly. The above underlined verbs speak about things that have already taken place. These verbs are in simple past tense. These verbs in simple past tense. So ikkada ee topic lo kuda simple past tense, present past tense సంబంధించి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇక్కడ కామా is used to denote a pass. Look at the pictures. ఇక్కడ కామా is used to separate a list of 3 or more items. ఈ కామా is used before a quotation. So Abdul Kalam said, try to find good things in others. సో కామా అనేది ఎప్పుడు కూడా మనము ఏదైనా ఒక వాక్యానికి రెండు వాక్యాలను విడదీసేటప్పుడు లేదా కొన్ని పదాలని సమూహం వచ్చినప్పుడు అటువంటి సందర్భాల్లో ఈ యొక్క కామా అయితే ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రతి అంశము కూడా ఇక్కడ అబ్దుల్ కలాం గురించి ఒక ప్యాసేజ్ ఇచ్చారు లాస్ట్లో. ఆవుల్ ఫకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం, 15th October 1931, రామేశ్వరం, తమిళనాడు, ఇండియా. He was born. Studies physics and aerospace engineering. Works aerospace scientist, 11th President of India. Death in 27 July 2015, Shillong in Meghalaya in India. So awards received: Padma Bhushan 1981, Padma Vibhushan 1990, Bharat Ratna 1997, NSS Owen Broon Award 2013, Hoover Medal 2009. సో ఇది అబ్దుల్ కలాం గురించి ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనమాట ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ టాపిక్తో ఇది రివ్యూ క్లాస్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఓకే, నా నెక్స్ట్ ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇక్కడ ఠాగూర్ గురించి అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో మన యొక్క ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you all. Please like, share, subscribe.